ఈవేళ రాష్ట్రం మొత్తం మీద ఒక దేవాలయం, ఒక దేవుడి పండగలాగా రాష్ట్రం మొత్తం మీద ఉంది. అయితే ఇది మట్టుకు తీర్మానం మట్టుగా బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకుని మంచి పార్టీకి కూడా మంచి ముందుకెళ్లే అవకాశం ఉంది. ప్రజల్లో కూడా మంచి ఆప్యాయత అనుభవాలు పొందే అవకాశం జరిగిందని మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి కాదు, ఒక దేశానికి సంబంధించింది. ఒక దేశానికి 29 రాష్ట్రానికి సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ పోటీ చేసి మొత్తం సీఎం అవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే అండమాన్లో కూడా మంచి పొజిషన్, మంచి పేరు పెట్టి పార్టీ మట్టుకు ముందుకు నడిపించే అవకాశం కూడా కల్పిస్తుంది. ఈవేళ 35వ వార్డులో ఒక దక్షిణ నియోజకవర్గంలో మా ఇన్ఛార్జి గారు సుధాకర్ గారు, అలాగే ఇక్కడ స్థానిక మైనారిటీ సెల్లు, ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, తర్వాత వార్డు ప్రెసిడెంట్, వార్డు కమిటీ, యువత కమిటీ, అన్ని బూత్ ప్రెసిడెంట్లు అందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నా. పార్టీ ఏదైతే నిజంలో, ఏదైతే ఆశయాలు ప్రకటించారో ఆ ఆశయాలు మనస్ఫూర్తిగా ఈ ఒక తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం పెట్టి ప్రాణత్యాగాలు చేసినట్టు వాళ్ళు చాలా మంది ఉన్నారు. పార్టీని నమ్ముకొని ఇప్పుడు దేవుడు ఏ రోజైతే నందమూరి ఎన్టీఆర్ పార్టీ పెట్టారు, పసుపు నడబెట్టారు, ఒక శ్రీకి పశురాజు కనుక ఆ పట్టు జెండా అక్కడ గవర్నమెంట్ గారి పట్టు జెండా పెడితే రాష్ట్ర ప్రజానీతిలో కూడా మంచి అవకాశం వచ్చి స్పందన వచ్చి ఆపేద అనుభవాలు పొందుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈవేళ దేశం మొత్తం మీద నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, పరిపాలన విధానాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు దేశాలు నారా చంద్రబాబు నాయుడు గారు అతి ముఖ్యమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రజలందరూ కూడా ప్రజాత్యాగ ఇంత వయసులో నిత్యంగా రాష్ట్రాల్లో 18 గంటలు 24 గంటలైతే 18 గంటల 9 ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని మనస్ఫూర్తిగా మనం చేస్తూ ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులకు అందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలుపుతూ, 2 రాష్ట్రాల్లోనే కాకుండా అండమాన్లో కూడా 3 రాష్ట్రాల్లోని కూడా పేద బడుగు బలహీన వర్గాల, బీసీల, ఎస్సీ ఎస్టీల పసుపు పండుగ. ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే రాజ్యాంగంలో రాశారో, రాజ్యాంగంలో రాసిన ప్రతి అక్షరాన్ని కూడా తూచా తప్పకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకి అందించాలి అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పిన ఏకైక పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు 44వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటే సంబరాలతో ఈరోజు వాడల 3 రాష్ట్రాల్లోని కూడా తెలుగువాడి గుండెల మీద రెపరెపలాడుతున్న పసుపు జెండా విశ్వవ్యాప్తంగా కూడా ఎదురుతుంది అంటే ఆ పరిపాలన దక్షతగా ఉన్న మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా రాష్ట్ర ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు ఏదైతే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అలాగే మౌలిక వసతులు కానివ్వండి, అలాగే పారిశ్రామిక ప్రాంతాలను కానివ్వండి, అలాగే ఇండస్ట్రీలు కానివ్వండి, ఇలా ప్రతిదీ కూడా సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని ఒకవైపు తీసుకు వస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పసుపు జెండా కింద ప్రతి ఒక్కరు కూడా చల్లని, ఎంతమంది దండలో కూడా చల్లని నీడ కాసుకుంటున్నారని అంటే అది పరిపాలనలో ఈ తెలుగుదేశం పార్టీ పసుపు జెండా నీడలని చెప్పి మాత్రమే మీకు నిలబడగా తెలియజేసుకుంటూ, అలాగే మన విశాఖ దక్షిణ నియోజకవర్గ రథసారథులు గౌరవ రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ వర్యులు శ్రీ సీతారాం సుధాకర్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు మా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 13 వార్డుల్లోని కూడా 2 రోజులు కూడా పండుగ వాతావరణం, పేదవాడి పండుగ వాతావరణాన్ని కల్పించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా గంటకి కూడా అది వాటర్ కానివ్వండి, అలాగే బట్టలు కానివ్వండి, వసతులు కానివ్వండి, లంచ్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం చెప్తుంది. ఎయిర్ కూలర్ ఫ్యాన్లు కానివ్వండి, ఏసీలు కానివ్వండి, ప్రతిదీ కూడా ఏర్పాటు చేసిన గౌరవ సీతారాం సుధాకర్ గారిని ద్వారా రాబోయే రోజులు ఈ దక్షిణ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించి దక్షిణ నియోజకవర్గాన్ని ముందుకు అభివృద్ధి వైపు పరుగులు పెట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహానాడు శుభాకాంక్షలు పేద బడుగు బలహీన వర్గ ప్రతి ఒక్కరిని కూడా తెలియజేసుకుని సేవ తీసుకుంటాం.